శివపార్వతుల వివాహ కథ ఆరంభం. ప్రపంచ సృష్టిలో సమతుల్యత కోసం మహాదేవుడైన శివుడు సతీ దహనాంతరం వైకుంఠపరిణామం అయి హిమవంతుడు, హిమాలయరాజు మరియు మేనాదేవి కుమార్తెగా పార్వతిగా జన్మించారు. చిన్ననాటి నుండే ఆమె మనసులో ఒకే కోరిక, శివుడిని భర్తగా పొందడం. పార్వతీ తపస్సు. తండ్రి అనుమతి లేకపోయినా పార్వతి తీవ్రతపస్సు ప్రారంభించింది. హిమాలయాల్లో వర్షం, ఎండ, మంచు ఏదీ లెక్కచేయకుండా సంవత్సరాల తరబడి శివుని ధ్యానం చేసింది. ఆమె భక్తి, శ్రద్ధ, సహనాన్ని చూసి సమస్త దేవతలు కూడా ఆశ్చర్యపడ్డారు. శివుని పరీక్ష. పార్వతి తపస్సు నిజమా కాదా తెలుసుకోవాలని శివుడు తపోవస్త్రంలో పరీక్షించారు. శివుడి గురించి తక్కువగా మాట్లాడినా పార్వతి మాత్రం కోపగించి ఆయనను తిడుతూ, నా స్వామి మహాదేవుడు తప్ప మరొకరిని నేను అనుకోను అని అచంచల భక్తిని చూపించింది. ఈ నిజమైన తపస్సు చూసి శివుడు సంతోషించి తన అసలు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. హిమవంతుని ఆమోదం. మహాదేవుడే తన కోడలు అవుతారని తెలిసి హిమవంతుడు ఆనందపడి మహోత్సవంగా వివాహం జరిపించాలని నిర్ణయించారు. శివపార్వతుల వివాహం. హిమవంతుని గృహంలో అఖిల లోకాల దేవతలు, ఋషులు, గంధర్వులు, యక్షులు, స్త్రీ పురుషులు అందరూ విచ్చేశారు. శివుడు తన గణాలతో విభిన్న వేషధారణలో విరక్త స్వరూపంలో వచ్చారు. మొదట కొందరు ఆశ్చర్యపోయినా అసలు తత్వాన్ని గ్రహించి అందరూ ఆనందపడ్డారు. మహాదేవుడు పార్వతిని వరమాల వేసి స్వీకరించారు. అలా శివపార్వతుల వివాహం విశ్వకోశంలో అత్యంత పవిత్రమైన కలయికగా నిలిచింది. ఫలితం. ఈ కలయిక వల్లే విశ్వంలో సమతుల్యత ఏర్పడింది. శివుడు జ్ఞానం, తపస్సు, పార్వతి శక్తి, కరుణ. ఇద్దరూ కలిసినప్పుడు సృష్టి, స్థితి, లయం సమపాళ్లలో జరుగుతాయి. అందుకే ఈ వివాహాన్ని స్మరించడం వల్ల గృహాల్లో శుభం, శాంతి, ఐశ్వర్యం కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై శ్రీరామ్.